నమస్కారం. అందరికీ స్వాగతం. మన రోజువారీ జీవితంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే చట్టపరమైన విషయాలతో సంబంధం ఏర్పడుతుంది కదా. అవునవును, నిజమే. ఉదాహరణకు, పోలీసులు ఆపినప్పుడు ఏం చేయాలి, మన హక్కులేంటి, లేదంటే ఇప్పుడు మనం వాట్సాప్లో పంపే మెసేజ్లు అవి కోర్టులో సాక్ష్యంగా చూపిస్తారా? ఇలాంటివి చాలామందికి డౌట్స్ ఉంటాయి. కరెక్ట్. చాలా మందికి వీటిపై సరియైన అవగాహన ఉండదు. పైగా ఇటీవల మన దేశంలో క్రిమినల్ చట్టాల విషయంలో ఒక పెద్ద మార్పు జరిగింది. మీకు తెలిసే ఉంటుంది. అవును, విన్నాను. పాత చట్టాల స్థానంలో కొత్తవి వచ్చాయని. అవును. ఏళ్ల పరబడి ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటి స్థానంలో ఇప్పుడు 3 కొత్త సంహితలొచ్చాయి. అవేంటవి? ఒకటి భారతీయ న్యాయ సంహిత, అంటే బిఎన్ఎస్. ఇది నేరాలు, శిక్షల గురించి చెప్తుంది. 2 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, అంటే బిఎన్ఎస్ఎస్. ఇది పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ లాంటి ప్రొసీజర్ల గురించి. 3 భారతీయ సాక్ష్యాధినియం, అంటే బిఎస్ఏ. ఇది సాక్ష్యాల గురించి. ఓ సరే, అంటే మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మార్చారన్నమాట. దాదాపుగా అంతే. సరిగ్గా ఇదే విషయంపై ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ కొత్త చట్టాల్లో అంటే మనలాంటి సామాన్య ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి? దీనికి ఆధారం ప్రభుత్వం అధికారికంగా గెజిట్లో ప్రచురించిన ఈ కొత్త చట్టాలే. మంచి ఆలోచన. తప్పకుండా తెలుసుకోవాలి. సరే, ముందుగా మొదలు పెడదాం. పోలీసులతో మనకు పనిపడినప్పుడు, అంటే వాళ్లు మనల్ని ఆపినా లేదా అరెస్ట్ చేయాలనుకున్నా, ఈ కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ ప్రకారం మన హక్కులేంటి? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే అరెస్ట్ విషయంలో బిఎన్ఎస్ఎస్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ముఖ్యంగా 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతోంది. 7 ఏళ్లలోపా? అంటే చిన్న నేరాలకు అరెస్ట్ చేయరా? చెయ్యకూడదని కాదు, కాని ఊరికే అరెస్టు చేయడానికి వీల్లేదు. అంటే ఆ వ్యక్తిని అరెస్టు చేయడం వల్ల 1 ఇంకో నేరం జరగకుండా ఆపగలమని గాని, 2 దర్యాప్తు సరిగ్గా జరుగుతుందని గాని, 3 సాక్ష్యాలు తారుమారు చెయ్యకుండా ఉంటారని గాని, లేదా బాధితుల్ని బెదిరించరని గాని, ఆఖరుగా కోర్టుకు ఖచ్చితంగా హాజరవుతారని గాని, ఇలాంటి బలమైన కారణం ఉంటేనే అరెస్టు చెయ్యాలి. ఓహ్, అంటే అరెస్ట్ అనేది చివరి ఆప్షన్ లాంటిదా కొన్ని కేసుల్లో? ఒక రకంగా అంతే. ఈ కారణాలేవీ లేవనుకోండి, అప్పుడు పోలీసులు అరెస్టు చెయ్యకుండా సెక్షన్ 35(3) కింద ఆ వ్యక్తికి పోలీస్ స్టేషన్కు వచ్చి కలవమని నోటీసివ్వాలి. ఇది గమనించాల్సిన విషయం. ఇది నిజంగా పౌరులకు కొంత ఊరటనిచ్చే అంశమే. మరి ప్రత్యేకంగా ఎవరికైనా రక్షణ ఉందా అంటే వయసు పైబడిన వాళ్లకి గాని ఉంది. ముందు సంవత్సరాలలోపు శిక్షపడే నేరాల విషయంలో 60 ఏళ్లు పైబడిన వాళ్లని కాని, లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లని గాని అరెస్టు చెయ్యాలంటే ఊరికే కానిస్టేబులో, ఎస్ఐనో కాదు, కనీసం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ స్థాయి అధికారి నుంచి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 35(7) ఇది చెబుతోంది. అబ్బా, ఇది చాలా మంచి మార్పు. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్ద రక్షణ. సరే, ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పుడు మనకున్న హక్కులేంటి? అరెస్టు చేసినప్పుడు కూడా చాలా హక్కులున్నాయి. 1 అరెస్టు చేసే పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా తన పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా ఐడెంటిటీ కార్డ్ వేసుకోవాలి. సెక్షన్ 36(a). 2 అరెస్టు చేసినప్పుడు ఒక అరెస్టు మెమో తయారు చేయాలి. దానిమీద టైం, డేట్ అన్నీ రాసి, అరెస్టైన వ్యక్తితో పాటు ఇంట్లో వాళ్లో లేక ఆ ఏరియాలో తెలిసిన ఒక గౌరవనీయ వ్యక్తితోనో సాక్షి సంతకం పెట్టించాలి. సెక్షన్ 36(b). ఆ మెమో మనకిస్తారా? అడగాలి, ఇవ్వాలి. ఇంకా అరెస్టైన వ్యక్తికి వాళ్లు చెప్పిన బంధువుకో, స్నేహితుడికో, ఎవరికైనా సరే అరెస్టు గురించి వెంటనే తెలియచేయాలి. సెక్షన్ 51. ఇది వాళ్ల బాధ్యత. ఓకే, లాయర్ని కలుసుకోవచ్చా? తప్పకుండా. అరెస్టైన వ్యక్తికి తమకు నచ్చిన లాయర్ని కలుసుకుని సంప్రదించే హక్కు ఉంటుంది. విచారణ సమయంలో కూడా లాయరుండొచ్చు, మొత్తం విచారణ కాకపోయినా. ఇది పాత సిఆర్పిసి సెక్షన్ 41D లాంటిదే, బిఎన్ఎస్ఎస్లో కూడా ఉంది. అలాగే అరెస్టు చేసిన వెంటనే మెడికల్ టెస్ట్ చేయించాలి. సెక్షన్ 53. ఓ, ఇంకేమైనా ముఖ్యమైనవి ఉన్నాయా? ఉంది. వారెంట్ లేకుండా అరెస్టు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మెజిస్ట్రేట్ ప్రత్యేకంగా అనుమతి ఇస్తే తప్ప 24 గంటలకు మించి పోలీస్ కస్టడీలో ఉంచకూడదు. ఈ 24 గంటల్లో ప్రయాణ సమయం కలపరు. సెక్షన్ 58. ఇది ప్రాథమిక హక్కు. ఓ సరే,
అంటే అరెస్టు ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, పౌరులకు ఎక్కువ రక్షణ కల్పించాలని ఈ కొత్త చట్టం చెబుతోందన్నమాట. ఇది చాలా ముఖ్యం. సరే, ఇది పోలీసుల వ్యవహారం. ఇక నేరాలు, వాటికి శిక్షల విషయానికొస్తాయి. కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో ఏంటి విశేషాలు? ఇక్కడే అసలు మార్పులుంటాయనిపిస్తోంది. అవును, బిఎన్ఎస్ అనేది పాత ఈపీసీకి బదులుగా వచ్చింది కదా. ఇందులో కొన్ని కొత్త నేరాలు చేర్చారు, కొన్ని పాత నేరాల నిర్వచనాలు మార్చారు, శిక్షల్లో కూడా మార్పులున్నాయి. ఉదాహరణకు నిర్వచనాల్లోనే చూడండి. బిడ్డ అంటే ఇప్పుడు 18 ఏళ్ల లోపు ఎవరైనా సరే. అలాగే లింగం, జెండర్ అనే పదం కింద ఇప్పుడు ట్రాన్స్జెండర్లను కూడా అధికారికంగా గుర్తించారు. సెక్షన్ 2. ఇది చాలా ప్రగతిశీలమైన మార్పు. అవును కదా, ఇది చాలా అవసరం. మరి శిక్షల విషయంలో కమ్యూనిటీ సర్వీస్ అని ఏదో అంటున్నారే, అదెలాంటిది? ఇది ఆసక్తికరమైనదే. కొన్ని చిన్న చిన్న నేరాలకు, అంటే మరీ తీవ్రమైనవి కాకుండా, వాటికి జైలు శిక్షో, జరిమానానూ వేయకుండా, లేదా వాటితో పాటు కోర్టు కమ్యూనిటీ సర్వీస్ విధించొచ్చు. సెక్షన్ 4(7) అంటే ఎలాంటి లాభం ఆశించకుండా సమాజానికి సేవ చేయడం అన్నమాట. అంటే పార్కు క్లీన్ చేయడం లాంటివా? అలాంటివే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాలంటీర్గా చేయడం, మొక్కలు నాటడం, ఇలాంటివి. శిక్ష అంటే కేవలం బాధ పెట్టడమే కాదు, ఒక రకంగా సంస్కరణ కూడా ఉండాలనే ఉద్దేశం కనిపిస్తుంది. భలే ఉందే, వినూత్నంగా ఉంది. సరే, ఇక తీవ్రమైన నేరాల సంగతేంటి? ఉగ్రవాదం లాంటి వాటి గురించి. బిఎన్ఎస్లో ఉగ్రవాదం, టెర్రరిజం అనే దానికి స్పష్టమైన నిర్వచనమిచ్చారు. సెక్షన్ 113. భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏ చర్యనైనా ఉగ్రవాదంగా పరిగణిస్తారు. దీనికి చాలా కఠినమైన శిక్షలు ప్రతిపాదించారు. మరి దేశద్రోహం, సెడిషన్, అది తీసేశారన్నారు కదా? పాత ఐపీసీలోని సెక్షన్ 124A అంటే సెడిషన్ లేదా దేశద్రోహం అనేదాన్ని పూర్తిగా తీసేశారు. కాని దాని స్థానంలో బిఎన్ఎస్ సెక్షన్ 152 అని కొత్తది తెచ్చారు. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు, సమగ్రతకు ఉద్దేశపూర్వకంగా మాటల ద్వారా, రాతల ద్వారా లేదా ఇతర చర్యల ద్వారా హాని కలిగించే ప్రయత్నాలను శిక్షిస్తుంది. అంటే పేరు మార్చారు కానీ కంటెంట్ అలాగే ఉందా? పూర్తిగా అలా కాదు. ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, ఈ కొత్త సెక్షన్ 152 కింద ఒక వివరణ ఇచ్చారు. అదేంటంటే, ప్రభుత్వ చర్యలను విమర్శించడం, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేయడం, హింసను ప్రేరేపించనంతవరకు లేదా పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించనంతవరకు ఈ సెక్షన్ కింద నేరం కాదు అని స్పష్టంగా చెప్పారు. ఓ, ఇది కీలకమైన వివరణ. అంటే విమర్శకు స్థానముందన్నమాట. సరే, ఈ మధ్య మనం మాబ్ లించింగ్ గురించి ఎక్కువగా వింటున్నాం. దానిపై ఏమన్నా ప్రత్యేక నిబంధన ఉందా? ఉంది. ఇది చాలా ముఖ్యమైన చేర్పు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక గుంపుగా ఏర్పడి జాతి, కులం, మతం, భాష, పుట్టిన ప్రదేశం, లింగం ఇలాంటి కారణాలతో ఎవరినైనా కొట్టి చంపితే, హత్య చేస్తే దాన్ని మాబ్ లించింగ్గా పరిగణించి ఆ గుంపులోని ప్రతి ఒక్కరికీ మరణశిక్ష లేదా జీవిత ఖైదు ఇంకా జరిమానా విధించాలని బిఎన్ఎస్ సెక్షన్ 103(2) చెప్తోంది. అమ్మో, చాలా కఠినంగా ఉంది. ఇది అవసరం కూడా అనుకుంటా. అవును, గుంపు హింసను అరికట్టడానికి ఇదొక బలమైన చర్య. మరి లైంగిక నేరాల విషయంలో ఈ మధ్య పెళ్లి పేరుతో మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకోవటం లాంటివి కూడా నేరంగా పరిగణిస్తారని విన్నాను. నిజమే. లైంగిక నేరాల విషయంలో కూడా చాలా మార్పులున్నాయి. రేప్ నిర్వచనం సెక్షన్ 63, శిక్షలు సెక్షన్ 64 సవరించారు. కొన్ని కేసుల్లో కనీస శిక్షలు పెరిగాయి. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది లాంటివాళ్లు వాళ్ల కస్టడీలో ఉన్న మహిళలపై లైంగిక దాడి చేస్తే దానికి ఇంకా కఠిన శిక్షలున్నాయి. సెక్షన్ 65. పెళ్లి పేరుతో మోసం సంగతేంటి? అవును, అది సెక్షన్ 69. ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి, లేదా అసలు తమ గుర్తింపునే దాచిపెట్టి ఇలా మోసపూరితంగా ఒక మహిళతో లైంగిక సంపర్కం పెట్టుకుంటే ఇది రేప్ కిందుకు రానప్పుడు అది కూడా ఇప్పుడు నేరమే. దీనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ఇది చాలామంది మహిళలకు ఉపయోగపడే సెక్షన్లా ఉంది. అవును. అలాగే వాయరిజం అంటే
ఒక మహిళ తన ప్రైవేట్ పనులు చేసుకుంటున్నప్పుడు రహస్యంగా చూడటం లేదా ఫోటోలు వీడియోలు తీయటం సెక్షన్ 77 ఇది కూడా శిక్షార్హమే. మొదటిసారి చేస్తే 1 నుంచి 3 ఏళ్లు, రెండోసారి చేస్తే 3 నుంచి 7 ఏళ్ల జైలు. ఓకే. హిట్ అండ్ రన్ కేసుల గురించి కూడా ఏదో మార్పు వచ్చిందన్నారు. అవును. యాక్సిడెంట్ చేసి అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒకరి మరణానికి కారణమై అక్కడ ఆగి బాధితుడికి సహాయం చెయ్యకుండా లేదా పోలీసులకు గాని మెజిస్ట్రేటుకు గాని వెంటనే విషయం చెప్పకుండా పారిపోతే దానికిప్పుడు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. సెక్షన్ 1062. ఇది కూడా బాధ్యత పెంచే చర్యే. అవును. అదే సమయంలో మరీ చిన్న చిన్న తప్పులుంటాయి కదా, అంటే ఉదాహరణకు పొరపాటునెవరైనా లైట్గా నెట్టడం లాంటివి. అలాంటి అతి స్వల్పమైన హాని కలిగించే పనులు మామూలు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ కంప్లైంట్ చెయ్యనంత చిన్న విషయాలను నేరాలుగా పరిగణించరు. సెక్షన్ 33. ఓకే. అంటే కొన్ని కొత్త నేరాలు, కొన్ని కఠిన శిక్షలు, కొన్ని చిన్న విషయాలకు మినహాయింపులు, ఇలా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరిగిందన్నమాట. ఒక రకంగా అంతే. సరే, నేరాలు, శిక్షల గురించి చాలా తెలుసుకున్నాం. మరి ఈ నేరాలను రుజువు చేయటం, కోర్టుల్లో విచారణలు, ఈ ప్రాసెస్లో వచ్చిన మార్పులేంటి? ముఖ్యంగా మనమంతా డిజిటల్ యుగంలో ఉన్నాం కదా. ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, వీటి ద్వారా వచ్చే సాక్ష్యాల పరిస్థితేంటి? కొత్త భారతీయ సాక్ష్య అధినియమం BSA, BNSS వీటి గురించేం చెబుతున్నాయి? ఇది ఈ కాలానికి అత్యంత కీలకమైన మార్పు అని చెప్పాలి. కొత్త BSA అంటే భారతీయ సాక్ష్య అధినియమం ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులకు పూర్తి స్థాయి చట్టపరమైన గుర్తింపునిచ్చింది. అంటే వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ కూడా సాక్ష్యాలేనా? ఖచ్చితంగా. ఈమెయిల్సు, సర్వర్ లాగ్సు, కంప్యూటర్లలో సేవ్ చేసిన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, స్మార్ట్ ఫోన్లలోని సమాచారం, లొకేషన్ డేటా, వెబ్సైట్ల వివరాలు, డిజిటల్ వాయిస్ రికార్డింగ్లు, సీసీటీవీ ఫుటేజ్, ఇలా డిజిటల్ రూపంలో ఉన్న ఏదైనా సమాచారం ఇప్పుడు మామూలు కాగితపు డాక్యుమెంట్లతో సమానంగానే సాక్ష్యంగా పరిగణించబడుతోంది. అప్పుడెలా? దాన్ని కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలి? అదేదో మార్చేశారు, ట్యాంపర్ చేశారు అంటే? మంచి ప్రశ్న. అందుకే BSAలో సెక్షన్ 61 నుంచి 64 వరకు దీనికి సంబంధించిన నియమాలున్నాయి. ఏదైనా ఎలక్ట్రానిక్ రికార్డును సాక్ష్యంగా ప్రవేశపెట్టాలంటే కొన్ని షరతులు పాటించాలి. ఉదాహరణకు, ఆ రికార్డ్ జనరేట్ అయిన కంప్యూటర్ లేదా డివైస్ ఆ సమయంలో సరిగ్గా పనిచేస్తోందని, అందులోని సమాచారం మామూలుగా ఫీడ్ చేసిందని, ఆ సమాచారం మార్పులకు గురి కాలేదని చూపించగలగాలి. దానికి సర్టిఫికెట్ లాంటిదేమైనా కావాలా? కొన్ని సందర్భాల్లో ఆ డివైస్కి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి నుంచి గాని లేదా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ నుంచి గాని ఒక సర్టిఫికెట్ అవసరం పడచ్చు. ఆ సమాచారం ఎలా తీశారు, దాని సమగ్రతకు హామీ ఏంటి అని ధృవీకరిస్తూ ఆ సర్టిఫికెట్ ఉండాలి. కానీ ముఖ్య విషయమేంటంటే డిజిటల్ ఆధారాలకు ఇప్పుడు పటిష్టమైన చట్టబలం లభించింది. ఇది మాత్రం చాలా పెద్ద మార్పు. కోర్టు కేసుల్లో దీని ప్రభావం బాగా ఉంటుంది. సరే, ఇక ఒప్పుకోలు, కన్ఫెషన్స్ గురించి చెప్పండి. పోలీసులు బెదిరించి తీసుకుంటే చెల్లదంటారు కదా, ఆ రూల్స్ అలాగే ఉన్నాయా? రక్షణలన్నీ అలాగే ఉన్నాయి. ఎవరినైనా బెదిరించినా, బలవంతం చేసినా, ఏదైనా ఆశ చూపినా లేదా ఏదైనా వాగ్దానం చేసి ఒప్పుకోలు తీసుకున్నా అది చల్లదు. BSA సెక్షన్ 22. అలాగే పోలీస్ అధికారి ముందు మెజిస్ట్రేట్ దగ్గర కాకుండా ఇచ్చిన ఒప్పుకోలు నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉపయోగించకూడదు. సెక్షన్ 23. ఇది ప్రాథమిక నియమం. అంటే ఆ విషయంలో మార్పు లేదన్నమాట. లేదు. నిందితుల హక్కులకు రక్షణ అలాగే ఉంది. అలాగే కేసులో ఏ విషయాలు సంబంధితమైనవి, రెలెవెంట్ ఫ్యాక్ట్స్ అనే దానిపై కూడా BSA స్పష్టతనిస్తుంది. ఉదాహరణకు, నేరం జరిగిన తర్వాత నిందితుడి ప్రవర్తన ఎలా ఉంది, పారిపోయాడా, దాక్కున్నాడా, సెక్షన్ 6 ఇలస్ట్రేషన్ F, లేక గుర్తింపు పరేడ్ వివరాలు, సెక్షన్ 7, కుట్ర జరిగినప్పుడు అందులో భాగమైన వాళ్లు మాట్లాడుకున్న మాటలు, సెక్షన్ 8, ఇవన్నీ కేసులో ముఖ్యమైన సాక్ష్యాలుగా పరిగణిస్తారు. ఓకే. FIR విషయంలో 0 FIR అని బాగా వింటున్నాం ఈ మధ్య. అదంటే ఏంటి? 0 FIR అనేది బాధితులకు, ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగపడే ఏర్పాటు. BNSS సెక్షన్ 173(1) ప్రకారం నేరం ఎక్కడ జరిగినా సరే బాధితులు తమకు అందుబాటులో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లి అయినా ఫిర్యాదివ్వొచ్చు. అంటే నేరం జరిగిన చోటే ఇవ్వాల్సిన పనిలేదా? లేదు. వాళ్లు ఫిర్యాదు స్వీకరించి ఒక FIR నమోదు చేస్తారు. దానికి సీరియల్ నంబర్ బదులు 0 అని ఇస్తారు కాబట్టి దాన్ని 0 FIR అంటారు.
తర్వాత వాళ్లే ఆ కేస్ని అసలు నేరం జరిగిన పరిధిలోని పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తారు. దీనివల్ల బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలవుతుంది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది. మరి విచారణలు త్వరగా అవ్వడానికి ఏమైనా టైమ్లైన్స్ పెట్టారా? పెట్టారు. కొన్ని రకాల కేసులకు నిర్దిష్ట కాలపరిమితులు సూచించారు. ఉదాహరణకు, లైంగిక నేరాల బాధితుల వాంగ్మూలాన్ని వీలైనంత త్వరగా మ్యాజిస్ట్రేట్ రికార్డు చెయ్యాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183(6)(a). రేప్ కేసుల విచారణ ఛార్జ్షీట్ వేసిన తరువాత 2 నెలల్లో పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 346 ప్రొవిజో. అలాగే సెషన్స్ కోర్టు విచారించాల్సిన కేసుల ఫైల్స్ కింది కోర్టు నుంచి పై కోర్టుకు పంపే ప్రక్రియ కమిటల్ 90 రోజుల్లో పూర్తి చెయ్యాలి. అవసరమైతే మరో 90 రోజులు పొడిగించవచ్చు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 232. మరికొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ కట్టే ముందే ఎంక్వైరీ చేస్తారంటున్నారు. అవును. 3 నుంచి 7 సంవత్సరాలలోపు శిక్ష పడే నేరాల్లో కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు అవసరమనుకుంటే 14 రోజుల్లోపు ఒక ప్రాథమిక విచారణ చెయ్యవచ్చు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 1733. దీనివల్ల ఆరోపణల్లో నిజముందో లేదో తెలుస్తుంది. అనవసరంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సరే, టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారు కోర్టుల్లో, విచారణలో? బిఎన్ఎస్ఎస్ దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. సెక్షన్ 530 ప్రకారం విచారణలు, ట్రయల్స్, ఎంక్వైరీలు, అప్పీళ్లు, సాక్షుల విచారణ, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, సాక్ష్యం నమోదు చేయడం, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో, అంటే ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేయవచ్చు. అంటే కోర్టుకు వెళ్లకుండానే సాక్ష్యం చెప్పవచ్చా? కొన్ని సందర్భాల్లో అవును. అలాగే పోలీసులు సోదాలు చేసేటప్పుడుగాని, ఏదైనా సీజ్ చేసేటప్పుడుగాని ఆ ప్రక్రియ మొత్తాన్ని ఖచ్చితంగా ఆడియో వీడియో రికార్డ్ చెయ్యాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 185 ప్రొవిసో. ఇది పారదర్శకతను పెంచుతుంది, అక్రమాలకు తావు లేకుండా చేస్తుంది. ఇంకా ఏమైనా ఆధునిక పద్ధతులున్నాయా? ఉన్నాయి. ప్లీ బార్గెనింగ్ అనే ప్రక్రియ ఉంది. బిఎన్ఎస్ చాప్టర్ 23. అంటే మరీ తీవ్రమైన నేరాలు కాకుండా మరణశిక్ష, జీవిత ఖైదు, 7 ఏళ్లకు పైగా శిక్ష లేనివి. నిందితుడు తన నేరాన్ని అంగీకరిస్తే కోర్టుతో ఒక ఒప్పందం కుదుర్చుకుని తక్కువ శిక్ష పొందే అవకాశం. అలాగే ట్రయల్ ఇన్ అబ్సెన్షియా, బిఎన్ఎస్ సెక్షన్ 356. అంటే కోర్టుకు దొరక్కుండా పారిపోయినా ప్రకటించబడిన నేరస్తులు, ప్రొక్లెయిమ్డ్ ఒఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్లు లేకపోయినా సరే వాళ్లపై విచారణ జరిపి తీర్పిచ్చే అధికారం కోర్టులకు ఇచ్చారు. ఓ, అంటే నేరం చేసి పారిపోతే తప్పించుకున్నట్లు కాదన్నమాట. అంతే. ఈ టెక్నాలజీ వాడకం, కాలపరిమితులు, కొత్త ప్రక్రియలు ఇవన్నీ న్యాయం తొందరగా, పారదర్శకంగా జరగడానికి దోహదపడతాయని ఆశిద్దాం. సరే, ఇక ఆఖరిగా ఒక ముఖ్యమైన విషయం. బాధితులు, విక్టిమ్స్, వాళ్ల హక్కులు, వాళ్ల రక్షణ గురించి ఈ కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి? ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది కూడా చాలా కీలకమైన మార్పు. కొత్త చట్టాల్లో బాధితులకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. బిఎన్ఎస్ఎస్లో బాధితుడు అనే పదానికి నిర్వచనం కూడా ఇచ్చారు. సెక్షన్ 2(y). కేవలం నేరం వల్ల నష్టం లేదా గాయం పొందిన వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తిపై ఆధారపడినవాళ్లు, అంటే వాళ్ల సంరక్షకులు లేదా చట్టపరమైన వారసులు కూడా బాధితుల కిందకే వస్తారు. వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించారు? ఇది ఆసక్తిగా ఉంది. చాలా హక్కులున్నాయి. ఉదాహరణకు, తమ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఎలా సాగుతోందో తెలుసుకునే హక్కు బాధితులకుంది. పోలీసులు 90 రోజుల్లోగా దర్యాప్తు పురోగతి గురించి వాళ్లకు తెలియజెయ్యాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 193(3)(2). ఓ, ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. అవును. అంతేకాదు, కొన్ని తీవ్రమైన నేరాల్లో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్పై బాధితులకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించారు. బిఎన్ఎస్ సెక్షన్ 480, 482 ప్రొవిజోలు. కొన్ని కేసుల్లో బెయిల్ విచారణ జరిగేటప్పుడు బాధితుడుగాని, వాళ్ల తరఫున ఎవరైనా గాని తప్పనిసరిగా కోర్టులో ఉండాలని కూడా నియమం పెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ 482(2). అంటే వాళ్ల వాదనకు విలువ ఇస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇంకా బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ అందేలా చూడాలి. బిఎన్ఎస్ సెక్షన్ 341. అలాగే ప్రభుత్వం నడిపే బాధితుల నష్టపరిహార పథకం, విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ కింద వాళ్లకు పరిహారం అందేలా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టులపై ఉంది. బిఎన్ఎస్ సెక్షన్ 396.
ఇది నిజంగా బాధితులకు ఎంతో అండగా నిలుస్తుంది. మరి మహిళలు, పిల్లల విషయంలో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలున్నాయి? ఉన్నాయి. లైంగిక నేరాల బాధితులు ముఖ్యంగా 18 లోపు పిల్లల వాంగ్మూలం రికార్డు చేసేటప్పుడు వాళ్లు నిందితుడని నేరుగా చూడకుండా వాళ్లకు భయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బిఎన్ఎస్ సెక్షన్ 308 ప్రొవిజో. వాంగ్మూలాన్ని వీలైనంతవరకు ఒక మహిళా పోలీస్ అధికారి బాధితురాలి ఇంట్లోగాని వాళ్లకు సౌకర్యంగా ఉండే వేరే ప్రదేశంలోగాని నమోదు చెయ్యాలి. బిఎన్ఎస్ సెక్షన్ 176 ప్రొవిజో 2. ఇది చాలా సెన్సిటివ్గా ఆలోచించినట్లుంది. అవును. ఇంకో ముఖ్యమైన విషయం, లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వాస్పత్రులైనా ప్రైవేట్ ఆస్పత్రులైనా సరే వెంటనే ఉచితంగా వైద్య చికిత్స అందించడం తప్పనిసరి. బిఎన్ఎస్ సెక్షన్ 397. వాళ్లు నిరాకరించడానికి వీల్లేదు. పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించి కూడా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్లలో శిక్షలు కఠినతరం చేశారు. ప్రత్యేకమైన విచారణా పద్ధతులున్నాయి. ఉదాహరణకు, పిల్లల అక్రమ రవాణా ట్రాఫికింగ్ చేస్తే కఠిన శిక్షలున్నాయి. బిఎన్ఎస్ సెక్షన్ 145. అద్భుతం. అంటే ఈ కొత్త చట్టాలు ఒకవైపు నేరాలను అలికట్టడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు బాధితుల గొంతుకు బలం చేకూర్చడానికి, వాళ్ల రక్షణకు పెద్దపీట వేస్తున్నాయన్నమాట. నిస్సందేహంగా అదే వీటి ముఖ్య ఉద్దేశ్యాల్లో ఒకటి. సరే, ఈరోజు మనం భారతదేశ కొత్త క్రిమినల్ చట్టాల్లోని కొన్ని కీలకమైన, బహుశా చాలామందికి అంతగా తెలియని అంశాలను వివరంగా చర్చించుకున్నాం. అరెస్టు సమయంలోని మన హక్కుల నుండి ఎలక్ట్రానిక్ సాక్ష్యం చెల్లుబాటు వరకు, కొత్త నేరాలు, శిక్షలు, బాధితుల హక్కులు, విచారణ ప్రక్రియలో టెక్నాలజీ వాడకం, ఇలా ఎన్నో విషయాలని స్పృశించాం. వీటి గురించి కనీస అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఆ అవగాహన కల్పించడమే మన ఈనాటి చర్చ ముఖ్య ఉద్దేశ్యం. అది నెరవేరిందని ఆశిస్తున్నాను. తప్పకుండా. చట్టం తెలుసుకోవడం మనల్ని మనం రక్షించుకోవడమే. నిజమే. అయితే ఈ కొత్త చట్టాలు సిద్ధాంతపరంగా ఎంతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. మెరుగైన రక్షణ, వేగవంతమైన న్యాయం అన్నీ బాగున్నాయి. కానీ వీటిని ఆచరణలో పెట్టడంలో, అమలు చేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు? క్షేత్రస్థాయిలో ఈ మార్పులు నిజంగా ఎంతవరకు ప్రభావం చూపుతాయి? పౌరులుగా మనం వీటి గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలా? అసలు ఈ మార్పులు రాబోయే రోజుల్లో మన న్యాయ వ్యవస్థను, మన హక్కులను ఎలా మారుస్తాయని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రశ్నలతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.